టీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ నాయకులు తలోమాటా మాట్లాడి గందరగోళం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో నది నామరూపాలు లేకుండా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. వికారాబాద్లో నియోజకవర్గ కార్యకర్తల సాధారణ కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కాక రియల్ ఎస్టేట్ రంగం పతనమైందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తిమీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు డిసెంబర్ 3, 2023 తెలంగాణ నెత్తిమీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇంకొక ఆయన 10 లక్షలు అంటాడు. నోటికి ఎంతొస్తే అంత. నీ ప్రభుత్వానికి, నీ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చాతనైతే లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే. 2.5 సంవత్సరాలైంది 90% పూర్తయిన ప్రాజెక్టును పండుకోబెట్టింది. రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే అన్ని మింగుతుంటే తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, కృష్ణారెడ్డి ఒక దిక్కు, ఇంకో రెడ్డి గారు ఇంకో దిక్కు, నలుగురు 4 దిక్కుల తలిగి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం మింగుతుంటే ఇకేం మిగులుతుంది? రియల్ ఎస్టేటు చూసుకుంటోడు లేడు. మూసీ ప్రక్షాళన చేస్తాడట. మూసీని బాగు చేస్తా అంటోడు. మూసీ పుట్టిన కాడ, మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు? భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు చేసే పనైనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి.